ఓడిపోయేలా ఉంది. నేను కుక్కను నిలబెడితే కూడా గెలిచే నియోజకవర్గమయ్యా ఇది. ఏ నోరు అనకూడదు, ఏ చెవి వినకూడదు. నిజమే, ఆనవాయితీగా మనకు వచ్చే క్రిస్టియన్ ఓటర్ల ఓట్లు ఈసారి మనకు పడేలాగా లేవు. వాళ్ళ ఓట్లు ఎన్నున్నాయి? 72,000. రేపు జరగబోయే క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరపాలని వివిధ ప్రచపరచడమైనది. ప్రభువు మిమ్మల్ని కాపాడుగాక. గుడ్ మార్నింగ్ ఫాదర్. ప్రభువు మిమ్మల్ని కాపాడుతాడన్న మాటలతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకంటే మీ చావు బ్రతుకులు ప్రభువు చేతుల్లో లేవు, ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాయి. అలా మాట్లాడకూడదు నాయనా, ఇది చాలా పవిత్రమైన సమావేశం. అది తెలుసు కనుకే దేవుని ప్రతినిధులైన మీతో బేరమాడడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చే ముందు ఆశలు చంపుకొని రావాలి. నో 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 మోర్ ఆర్గ్యుమెంట్. రేపు జరగబోయే ఎలక్షన్ లో సుబ్బారావుకే ఓటు వేయాలని మీరు ఒక పత్రం విడుదల చేయాలి. దాని మీద మీరు సంతకం పెట్టాలి. క్షమించండి, రాజకీయాలకు మా మతం అతీతమైనది. మీరు అంగీకరించకపోతే రక్తపాతం జరుగుతుంది. రక్తపాతాలకు భయపడే మనుషులం కాదు మేము. తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి ప్రపంచ సౌభాగ్యాన్ని, ప్రపంచ శాంతిని నెలకొల్పిన ప్రభువు మేము. నో నో నో, ముందు రాయబారం, ఆ తర్వాత రక్తపాతం. ఫాదర్, సరిగ్గా మీకు 12 గంటల వరకు టైం గాల్లో కలిసిపోతాయి. మై డియర్ ఫాదర్, ప్లీజ్ మైండ్ ఇట్. అక్కడ ఏ దుర్మార్గం, ఏ దురాగతం జరగకుండా వెంటనే మన స్పెషల్ స్క్వాడ్ ను పంపించండి. హాల్ ని స్వాధీనం పరుచుకున్న ముఠా డిమాండ్స్ ఏంటో తెలుసుకోండి. దయచేసి మీరెవరో, మీకేం కావాలనో చెప్తే ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇమీడియట్ గా, అంటే 3 అంకెలు లెక్క పెట్టే లోపు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవటం మా ప్రథమ కోరిక. మిస్టర్ ఉదయ్, నీ మీద ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. నిన్ను పట్టించిన వాళ్లకు ₹1,00,000 బహుమానం కూడా ప్రభుత్వం ప్రకటించింది. మర్యాదగా నీ మనుషులతో నువ్వు లొంగిపో. 1, ప్లీజ్ హియర్ మీ. 2, నో, డోంట్ టేక్ ఎనీ హెస్టీ డెసిషన్. 3. లేదు, పోలీస్ ఫోర్స్ పంపితే వాళ్ళు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దేశాన్ని అనేక సార్లు ప్రమాదకరమైన శక్తుల నుంచి కాపాడినవాడు, సాహసానికి మరో పేరైన సిబిఐ ఏజెంట్ విజయ్ని ఈ పని మీద పంపించడం మంచిది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగించి పోలీస్ డిపార్ట్మెంట్ చేతులు ముడుచు కూర్చుంది అన్న పనిందా మనకు రాకూడదు. మన ప్రయత్నం మనం కూడా చేయాలి. అలాగే, ఎనీవే విజయ్ కూడా మెసేజ్ ఇవ్వండి. ఫాదర్, మీకు ఇచ్చిన టైం పూర్తయింది. ప్రార్థన చేసుకోండి. 1, 2,
హీస్ డెడ్. అతనొక్కడే కాదు, శాంతిని దోచుకోవడానికి ప్రయత్నించిన ప్రతి వ్యక్తి నేలకూలాడు. మిస్టర్ విజయ్, కేసు నీకు అప్పగిస్తే నువ్వు చేసే పనిదా? ఇంతమంది ప్రాణాలు బలిగొంటావా? మిస్టర్ కులకర్ణి, మన దేశం సర్వమత సమానత్వానికి పేరు పొందింది. అలాంటి పవిత్ర భారతదేశంలో ఒక మైనారిటీ కమ్యూనిటీ అత్యాచారం జరుగుతుంటే మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చోమంటారా? అది కాదు విజయ్. ఇంకేం చెప్పకండి. దేశంలో శాంతి సౌభాగ్యాలకు నష్టం వాటిల్లినప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది. మిస్టర్ విజయ్ని అభినందిస్తూ మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ యుఎస్ఎన్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. జాతి సమైక్యత కోసం కష్టించి డిపార్ట్మెంట్కి దేశానికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టిన భరతమాత ముద్దుబిడ్డ సిబిఐ ఆఫీసర్ విజయ్ని ఈ విధంగా అభినందించడం మన అదృష్టం. ఎక్స్క్యూజ్ మీ, సెవెంత్ స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏమండి? మీరు చాలా అందంగా ఉన్నారు. ఏం పౌడర్ వాడతారు? పాండ్. ఏమండి, స్కూల్ టైం అవుతుంది, కొంచెం టెక్స్ట్ బుక్ ఏమండి? మీ చర్మం సుకుమారంగా ఉండటానికి ఏం సబ్బు వాడతారు? ఏమండి, స్కూల్ టైం అయిపోతుంది, టెక్స్ట్ బుక్ ఏమండి? వెళ్ళవయ్యా. ఏమండి, జాన్సన్ బాల్ పెన్ పెన్ ఇవ్వండి. ఏమైనా పోయిన ఎన్నికల్లో మా ఫ్యామిలీలో ముగ్గురు ఎవరికి ఓటు వేశామన్నది నువ్వు అడగకూడదు, అదేమంత మర్యాద కాదు. ఏమండి, బాల్ పెన్ పెన్ ఇవ్వండి. నువ్వు ఉండవయ్యా. నా ఓటు పలానా వాడికి వేసానని నా చేత చెప్పించి నువ్వు చెప్పవా? ప్లీజ్. అబ్బా నువ్వు వెళ్ళవయ్యా. ఏది ఏమైనా ముందు నేను చెప్పకుండా నీ చేత చెప్పించి ఫూల్ చేశానయ్యా. అయ్యో, నా మనవడేడి? మీరేం భయపడకండి బాబు గారు, నేను తీసుకొస్తాను. ఈ అల సృష్టించింది నువ్వే కదూ? సారీ నాన్న, పుస్తకం అడిగితే వినిపించుకోకుండా అమ్మాయిల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అందుకని ఫైర్ బాక్స్ బదులు కొట్టాను. వీళ్ళ ముందు నా చెవు పట్టుకోవద్దు, వీళ్ళంతా నన్ను హీరో అనుకుంటున్నారు. ప్లీజ్ నాన్న. సిల్లీ ఫెలో. కమ్ ఆన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్,
లోపల ప్రమాదం జరిగి ఉంటే ఈ పాటికి మంటలు వచ్చి ఉండాలి. అలాంటిదేమీ లేదు కనుక ఎవరో ఆకతాయి ఫైర్ బాక్స్ ఓపెన్ చేసి ఉంటాడు. మీరందరూ లోపలికి వెళ్ళండి. తల్లికి దూరమైన పిల్లాడి యుగదాన్ని గారాభంగా చూస్తుంటే నీ అల్లరి మరీ అర్థం లేకుండా పోతుంది. ఈసారి అల్లరి చేసామంటే ఇంట్లోంచి పంపించేస్తాను, జాగ్రత్త. అదేం మాట బాబు, పరాయిదాన్ని అనాథనైన నన్నే తీసుకొచ్చి అమ్మ అని పిలుస్తున్నావే, అలాంటిది కన్నబిడ్డను దూరం చేసుకుంటావా? సారీ నాన్న, ఇంకెప్పుడు అల్లరి చేయను. అల్లరి చేసి సారీ చెప్పడం కాదు రాజా, ఏదైనా విజయం సాధించి మీ నాన్నంత గొప్పవాడు అనిపించుకోవాలి, అది గొప్పతనం. అలాగే. అల్లరి చేసి సారీ చెప్పడం కాదు రాజా, ఏదైనా విజయం సాధించి మీ నాన్నంత గొప్పవాడు అనిపించుకోవాలి, అది గొప్పతనం. ఇంకా పడుకోలా? పడుకుంటున్నా నాన్న, పుస్తకాలు సర్దుకొని. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టి అప్పగించినా, ఆచూకీ తెలిపినా 1,00,000 రూపాయలు బహుమతి ఇవ్వబడెను. పట్టుకుంటే 1,00,000 అంటే వీడిని పట్టుకుంటే 1,00,000 రూపాయలు. కడవలే మురుగా ఏడుకొండలవాడా, ఇదన్నా ఎన్నడో మరకం మీకేమైనా గుర్తుందా? నాది పేపర్ మీరెత్తి పెట్టుకున్నారే. ఊరుకండి పనసారి గారు, నాది మీరెందుకుంచాలక పోట్లాడుకొస్తారేమిటి? అయ్యో మురుగా ఎన్న ఇది రొంబ అన్యాయం. ఆంధ్రజ్యోతి నా ముంజను కొట్టి నా మీద ఏం గుర్తావు? దినతంది నా మొహాన్ని కొట్టించాలక అలా చించుకుంటారెందుకు? నా చించుకొట్టినా? నా నేరు ఇంజనీర్, పెరీ ఇంజనీర్, పెరీ డ్యాములు నరి కట్టించితే తెరమా? మీరు కట్టించిన డ్యాములు వరదలు కొట్టుకుపోయాయిగా. ఆమా కొట్టుకుపోయి అయితే ఇంజనీర్ కాదా? కట్టిన డ్యాములు కొట్టుకుపోకుండా ఉండే నాకు ఫుడ్ ఎప్పుడు కడుతూ ఉండాలా పడుతూ ఉండాలా? నాన్ ఇంజనీర్ నాతో పెట్టుకోమాక తెరమా. నేను డాక్టర్ని, నాతో అంతకంటే ఏమిటి గోల? రోజు ఏమిటండి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు బాబు, వరుసలతో పిలవడం ఒక అలవాటండి. విషయంగా సొల్లుంగా. ఏమిటి సొల్లేది? పొద్దున్నే నా పేపర్ ఈయన పుచ్చుకుంది కాకుండా నన్నే దబాయిస్తున్నాడండి. ఇల్లేంగే నా పేపర్ ఆమె ఎత్తి పెట్టుకున్నారు. పేపర్ ఏమన్నా తప్పేశాడేమో. ఎందుకు వేస్తాడు? అదిదా నా నేమ్ బోర్డు. నా బోర్డు మారిపోయిచ్చే, నా పేరు డమ్మరగమా. మై గాడ్, నా బోర్డు కూడా మారిపోయింది. బోర్డులు కూడా మారిపోయాయంటే తప్పకుండా ఈ పని చేసింది. ఊరుకో బాబు, ఏదో చిన్నతనం తెలియక చేసుంటాడు. రైట్, ఎక్కడ వీడు? టేబుల్ కింద దూరితే కనిపించవు అనుకున్నావా? ఆ పేపర్ ఎందుకు అక్కడ అంటించావు? పట్టుకుంటే 1,00,000 దాని మీద రాసుంది కదా, వాడిని పట్టుకొని 1,00,000 రూపాయలు సంపాదిద్దామని. ఏడ్చావులే, వాడు చచ్చిపోయి 4 ఏళ్ళైంది. చర్చి దగ్గర గొడవల్లో చచ్చిపోయిన వాడేగా బాబు వీడు. అవునమ్మా, అప్పటికే వాడు వాంటెడ్ మ్యాన్. అనుకోకుండా ఆ సంఘటనలో చనిపోయాడు. నానా, వాడు చచ్చిపోతే నాకు 1,00,000 రూపాయలు రావుగా? నువ్వు బుద్ధిగా చదువుకుని లక్షణంగా పాస్ అవు, అదే 1,00,000 రూపాయలు సంపాదించినంత. స్కూల్కి బయలుదేరు. నా నడుం పోయి మురుగా ఎంత పెట్టున్నావు? బుద్ధి లేదురా నీకు? అతికే దీన్ని తొక్క ఇక్కడ పడేస్తావా? అరటిపళ్ళు మన ఇంట్లో ఎక్కడు బాబు? ఈ కోర్సులో ఏ పొరపాటు జరిగిన కారణం నేనేనా? అప్పుడు ఆంటీ పండు నానే తిని ఆంటీ పక్క నానే వేస్తున్నా. అయితే ఎవరేస్తుంటారు అది? ముగ్గు నిండా అరటిపండు పెట్టుకుని ఆ పిల్లని అడగండి. అమ్మో, నేనేం తెలిసిపోయింది.
సార్. కమిన్. నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఈ ఫైల్ డిఐజీ గారు మీకు ఇమ్మన్నారు. సార్, సిటీలో స్మగ్లింగ్ పెరిగిపోయింది. హెరాయిన్ ప్రభావం వల్ల యువతరం పాడైపోతుందని అధికారులంతా ఆందోళన పడుతున్నారు. వాళ్ళని పట్టుకోవటం మా వల్ల కాదు మహాప్రభు అని మీ డిపార్ట్మెంట్ ఈ ఫైల్ మానెత్తిన పారేసింది. ముఖ్యమైన కేసుల నుంచి తప్పించుకోవడం మీ డిపార్ట్మెంట్ అలవాటేగా. సార్, నన్నేమైనా అనండి గాని మా డిపార్ట్మెంట్ మాత్రం దయచేసి ఏమీ అనొద్దు. మీ డిపార్ట్మెంట్ మీద అంత గౌరవం, ఈ రాకెట్ ని కనుక్కోవడానికి మీరు కూడా నాతో సహకరించాలి. తప్పకుండా సార్. సార్, ఈ రెండిట్లో ఒకటి పట్టుకోండి సార్. పట్టుకోండి సార్, చెప్తాను. మనం ఈ ఆపరేషన్ విజయం సాధిస్తాం సార్. అలా మా నాన్నలాగా హీరోని అయిపోతానన్నమాట. ఎందుకు చేయట్లేదు? చూశాను. కాకపోతే మా నాన్న పేరు నేను కొట్టేయటం ఇష్టం లేక పట్టుకునే పని మాత్రం ఆయన వదిలేస్తున్నాను. అన్ని కోతలు. కోతలా? ఏ కోతి మొహం నా ఎన్ని కోతలు అంటున్నావు కదూ. చూడు, ఏదో ఒక రోజు డాషింగ్ పని చేసి ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయిపోతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్, వచ్చేసావన్నమాట. వచ్చేసాను సార్. ఎట్ యువర్ సర్వీస్. మనం వెళ్ళాలి. ఎక్కడికి? ఈ ఫైల్ చూస్తే నీకే తెలుస్తుంది. మారమ్మ లోయ. యు ఆర్ న్యూ కపుల్. లెట్ us enjoy. పక్కలోకొచ్చింది సుఖ శంభో శివ శంభో.
పక్కలోకొచ్చింది సుఖ హలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్ఐ శోభారాణి స్పీకింగ్. మీ చేతులు చాలా సుకుమారంగా ఉన్నాయే. ఎంత ధైర్యం రా నీకు? అదేమిటి సార్, ఎంత ధైర్యం లేకపోతే ఇలాంటి పనులని ఎలా చేయాలి? మాకు వాక్ స్వాతంత్రం ఉందండి. వీడిని ఇంట్రాగేషన్ సెల్లోకి తీసుకెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మిస్ శోభా. ఈ గొప్ప నాది కాదు సార్, సిబిఐ ఆఫీసర్ విజయ్ తెలివితేటలు ధైర్య సాహసాలే దీనికి కారణం. దెన్ కన్వే మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఆల్సో. తప్పకుండా సార్. ఐఎమ్ సారీ సార్. చాలా కూర్చో. థ్యాంక్ యూ. బై ద బై, నేరస్తుల్ని పట్టించినందుకు డిఐజీ గారు తమ అభినందనలో పాస్ ఆన్ చేయమన్నారు. Stop it. వీడు మనం పట్టుకున్న ముగ్గురులో ఉన్నాడు కదూ? ఉండడమే కాదు సార్, నా చేయి చాలా మెత్తగా ఉందని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. రాస్కెల్. అయితే వీడికి కూడా మనం సర్టిఫికేట్ ఇవ్వక తప్పదు. చెప్పరా, దేశంలో యువతరాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నది ఎవరు? చెప్పు. నాకు తెలీదు. నీ పేరు? వాడు చూడండి. జడ్డ, జిడ్డు ముఖం. నిజం చెబితే కనీసం ప్రాణాలైనా దక్కుతాయి. చెప్పు. మాకు పేర్లుండవు, కోడ్ లెటర్లోనే పిలుస్తారు. ఎవరు? చెప్పను. చెప్పు. అతను స్పృహ తప్పినట్టున్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేసి డిశ్చార్జ్ కాగానే ఫోన్ చేయి. ఎస్ సార్. నేను ఆడతా. ఫుట్బాల్ మగాళ్ళు ఆడే ఆట తెలుసా? ఆడవాళ్ళ తీసి పారేకు. భారతదేశానికి బంగారు పథకాలు తెచ్చింది పీటీ ఉష లాంటి ఆడవాళ్లే, మగాళ్ళేం కాదు. అలాగా, మా మగాళ్ళ సత్తా ఏంటో చూపించమంటావా? అయ్యో, ఆ స్కూల్లో పడింది. అంత పెద్ద గోడ ఎవరెక్కుతారు? నేను వెళ్ళి తెస్తాను చూడు.
అనుకున్నావా? ఎవడ్రా నువ్వు? చెప్పేది హ్యాక్ సార్, నన్ను చూడగానే నువ్వు బతుకున్నావని వాడంటే నేను విన్నా. డోంట్ బి సిలీ ఐసే. ఎవడో ఆకతాయి కుర్రాడన్న మాటలకు అంత విలువిస్తావు ఎందుకు? ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏం జరిగిందిరా? ఉండు చెప్తాను. వాడు బతికే ఉన్నాడు నాన్న. ఏరా కథలు అల్లుతున్నావా? కథలు కాదు నాన్న, నిజం. వాడు నేను చూశాను. చచ్చిపోయిన వాడిని చూడడం ఏమిట్రా? అది కాదు నాన్న, వాడు నిజంగానే ఉన్నాడు ఆర్ట్ స్కూల్లో. నోరు మూస్తావా? ఒకటి వడ్డించమంటావా? వాడు చెప్పిన మాట మాత్రం ఎందుకు కొట్టేయాలి బాబు? నువ్వు కూడా ఏమిటమ్మా? అతను పోలీసులు కళ్ళ ముందే చనిపోయాడు. మనుషులు పోలిన మనుషులు ఎందరో ఉంటారు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సరిగ్గా చూశాను. నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావు. సారీ చెప్పడం కాదు రాజా, ఏదైనా విజయం సాధించి మీ నాన్నంత గొప్పవాడు అనిపించుకోవాలి. అది గొప్పతనం. నీకు నీ వారు లేరు. అదేప్పుడు నీ బోర్డు నీ వీటికే ఉంది. అరే, మీ బోర్డు మీ ప్లాట్కే ఉంది. అబ్బా ఇప్పుడు పేపర్లు కూడా మార్చలా. అయితే రాజాబాబు ఇంట్లో లేడన్నమాట. అప్పుడియా? వాంగు వాంగు పదండి పదండి. విజయ్ సార్, రాజాబాబు వీటిలో ఇల్లియా? ఉన్నాడే. ఎవరి బోర్డులు వాళ్ళ ఇంటికే ఉంటేను, ఎవరి పేపర్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటేను. నాకు డౌట్ వచ్చింది. రాజా, బాబు, రాజా కనపట్టలేదు. ఒకవేళ రాత్రి నువ్వు కోపడ్డావని అలిగాడేమో. అలిగి తాతయ్య ఇంటికి వెళ్తాం వాడికి అలవాటేగా. హలో, ఇక్కడ మీసాల పెద వెంకటరామయ్య మాట్లాడుతున్నాను. అవతల మాట్లాడేది ఎవరు? నేను విజయ్ని. నువ్వుడు రాజా ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ వాడి మీద ఏమన్నా చేయి చేసుకున్నావా? చూడండి, మీ అలుసు చూసుకునే వాడు నా మీద కోపం వచ్చినప్పుడల్లా మీ దగ్గరకు వస్తున్నాడు. ఏదో తాతయ్య నేను వచ్చాడు అల్లుడు. అదే వీల్లేదంటున్నాను. చీటికి మాటికి ఇలా స్కూల్ మానేస్తే వాడి ఎడ్యుకేషన్ దెబ్బతుంది. వాడిని వెంటనే పంపించేయండి. ఊరిడి దుంపదెగ. అల్లుడు కోపంగా ఫోన్ పెట్టేశాడు. వీడేదో పెద్ద రాద్ధాంతం చేసి వచ్చి ఉంటాడు. ఒరే రంగయ్య. అయ్యా. రాజా ఎక్కడ్రా? క్యారెట్ పొలం దగ్గర వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అక్కడికి వెళ్ళారయ్యా. అమ్మా రాజు, అమ్మా అమ్మా. బాబు, నువ్వు అమ్మ కోసం రాలేదు కదా? నాన్న మీద కోపంతో, అవునా? లేదమ్మా, నీకోసమే వచ్చాను. నువ్వు అబద్ధం చెప్తున్నా? నీ నాన్న కొట్టిన దెబ్బ. అమ్మా రాజా, జ్యోతిమ్మ రైతులు బస్సాలకి ఎక్కించి నన్ను పంపించమ్మా. అలాగే వెంకయ్య. చూడు రాజా, నేను ఒక గంటలో వచ్చేస్తాను. నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళు. అలాగే అమ్మా. పృథ్వీపతి అనేవాడు చర్చి మీద అఘాయిత్యం జరిపితే మీ నాన్న వాళ్ళ ముఠాను హతమార్చాడు. అందరూ పూలమాలలతో మీ నాన్నను సత్కరించారు, జేజేలు కొట్టారు. ఆ ఆనందంలో మీ నాన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి భయపడకమ్మా. పోలీసులకు బెదిరిస్తూ ఇలా ఫోన్లు రావడం మామూలేగా. నీకు తెలియదు నాన్న, ఇది మొదటిసారి కాదు. ఎన్నిసార్లు బ్రతిమాలా ఆయన ఈ ఉద్యోగం మాండలేదు. ప్రతిరోజు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బ్రతకవలసి వస్తుంది. జ్యోతి, ఏడిసిన పని అప్పటికల్లు. ఇందులో దాని తప్పేమీ లేదు. తన మనుషులను నువ్వు చంపావన్న కోపంతో ఆ పృథ్వీపతి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా ఇప్పుడే ఫోన్ చేశాడు. అలాగా? నేను వాడి కోసమే నా కన్న తండ్రి రక్తం వంచన లేకుండా మీరు ఆలోచిస్తే మీరు చేస్తున్నది తప్పు ఒప్పు మీకే తెలుస్తుంది. మీరు ఆ రౌడీ గుండాలతో పాటు రాక్షసులుగా మారిపోతున్నారు. ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఉండవలసిన చోట ద్వేషం, పగ, కసి మీలో తోటు చేసుకుంటున్నాయి. మీరు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే నా బిడ్డ బలైపోతారు. జ్యోతి,
రాను రాను నువ్వు పిచ్చిదాని అయిపోతున్నావు. ఇంతకంటే పిచ్చాసుపత్రి నయం. అనుక్షణం భయంతో చచ్చే కంటే అది 1000 రెట్లు. అమ్మా జ్యోతి, ఊరుకో అమ్మా. తీర్లేనన్నా, ఈ రోజు ఈ విషయం తేలిపోవాలి. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఈ ఉద్యోగం మానేస్తారా లేదా? మానేస్తాను. ఆ పృథ్వీపతి ఉరికమ్మం ఎక్కిన రోజున, లేదా వాడి కంఠంలో ఊపిరి నేను తీసిన రోజున. స్టాప్ ఇట్. ఇంతేనా వాడి కుటుంబం? అవును సార్. పృథ్వీపతితో పెట్టుకుంటే పృథ్వీలో కలిసిపోవాల్సిందేనని తెలియజేస్తాను. బాబు, వాణ్ణి చేయొద్దు. నీ బిడ్డను ఒక్కడిని చంపితేనే బ్రతకలేదని నువ్వు అల్లాడిపోతున్నావే, కానీ నీ మొగుడు నా వాళ్ళందరినీ పిట్టల్లా కాల్చిపారేశాడే. అందుకని ఆ కోపం పసివాడి మీద తీర్చుకుంటావా? తీర్చుకోక తప్పడం లేదు. ఈ రోజు నీ పెద్ద కొడుకు, రేపు నీ చిన్న కొడుకు, ఎల్లుండి నీ భర్త. ప్రతిరోజు ఒక శవాన్ని నీకు బహుమతిగా ఇచ్చేస్తాను. నీ మొగుడు ఉద్యోగం మానేసి నా దగ్గర బానిసగా పనిచేయాలి, లేకపోతే శవ కానుకలు కొనసాగుతూనే ఉంటాయి. బాబు వాళ్ళ ఘాతకానికి బలైపోయాడు. మీరు మీ నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా బిడ్డ సమాధిలోకి వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు. జరిగిన దారుణానికి తండ్రిగా నా మనసు పడే ఆవేదన మీకెవరికీ అర్థం కాదు. మీ పశ్చాత్తాపం పశువాన్ని తెచ్చివ్వలేదు. మీరు ఒకవేళ పగతో పృథ్వీపతి మీదకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసిన పెద్ద బాబు తిరిగి రాడు. మన కాపురం కంటే మీకు పంతమే ముఖ్యమని, కట్టుకున్న భార్య కంటే మీకు కర్తవ్యమే ముఖ్యమని తేలిపోయింది. అందుకే మీకు నాకు ఏ సంబంధం ఉండకూడదని నేను నిశ్చయించుకున్నాను. మీరు ఉద్యోగం మానేస్తేనే మళ్ళీ మన కాపురం కుదుట పడుతుంది, లేకపోతే ఈ జ్యోతి కన్నీటితో కాలిపోతుంది. అలా విడిపోయారు బాబు నీ తల్లిదండ్రులు. అప్పుడు నువ్వు కాన్వెంట్లో ఉండబట్టి నువ్వు మాకు దక్కావు, లేకపోతే ఆ పృథ్వీపతి నిన్ను కూడా హతమార్చేవాడు. నిన్ను రక్షించుకోవాలన్న తాపత్రయంతో మెమ్మ విడిపోయినా కోర్టు మాత్రం నువ్వు తండ్రికే దక్కాలని తీర్పు చెప్పింది. మీ నాన్న మంచితనం వల్ల నిన్ను అప్పుడప్పుడు ఇక్కడికి రాణిస్తున్నాడు. కాని బాబు, ఆ పృథ్వీపతిని నేనేం చేస్తాడోనన్న భయం మాత్రం నమ్మట్లేదు. తాతయ్య, వాడిని నేను చంపేస్తాను. తప్పు బాబు, ఈ ఆవేశమే మీ నాన్నకు మీ అమ్మను దూరం చేసింది. లేదు తాతయ్య, పృథ్వీపతి పోతే గాని మా అమ్మ నాన్న కలవరుగా. ఒకవేళ వాడు నీ మూలంగానే చట్టానికి దొరికిపోతే మీ తల్లిదండ్రుల కాపురం కుదుటబడుతుంది. ఎవరికి తెలుసు? రా బాబు. What happened? టైర్ పంచర్ అయిందమ్మా. అమ్మా, ఇదెవరో కావాలని చేసినట్టున్నారు. అవును, ఎవరో కావాలనే చేశారు.
ఆగండి, లొంగకపోతే కాల్చి పారేస్తాను. ఇంటికి తీసుకెళ్తుంటే మీరు తప్పించుకొచ్చారు కదూ? మీరు తప్పించుకోవడం గుడ్, కానీ మీరు చనిపోవడం బ్యాడ్. పోలీసులు గుర్తుపట్టిన ముఖాన్ని చెక్కేయడమో మనిషిని చంపేయడమో నా హాబీ. బాస్, మమ్మల్ని ఎంత హింసించినా మీ గురించి నిజం చెప్పలేదు బాస్. నోటితో నిజం చెప్పకపోయినా వేలిముద్రలు ఇచ్చారు, అవునా? అవును బాస్. ఆ సంగతి మీకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టడం పాత విద్య, కళ్ళు మూసుకొని పోలీసుల చర్యను గమనించడం కొత్త విద్య. మిమ్మల్ని ఎస్ఐ కాలిస్తే ఆ పిస్టల్లో బుల్లెట్స్ లేవు కదా? అవును బాస్. ఇవిగో ఇక్కడున్నాయి. వీటిని తీసి దాచిపెట్టింది ఎస్ఐ నుంచి మిమ్మల్ని కాపాడడానికి కాదు, ఆవిడ రివాల్వర్లోని బుల్లెట్స్ తో మిమ్మల్ని చంపి ఆ కేసు ఆవిడ మీదకి నెట్టేయడానికి. బాస్, ఈ ఒక్కసారికి క్షమించండి బాస్. ఒక తప్పును రాముడు క్షమిస్తే రామాయణం లేదు, ఒక తప్పును పాండవులు భరిస్తే భారతము లేదు. అందుకే ఒక తప్పుకు ఒక ప్రాణం. బాస్, బాస్. ఏరా, నువ్వు పారిపోవే? ప్రాణం మీద తీపి లేదా? యజమానికి ద్రోహం చేశాక బ్రతికుండడం కంటే చనిపోవడమే మంచిది బాస్. శాబాష్, ఇది దుర్మార్గపు రాజనీతి. నువ్వు చాణక్యుడు కాలేకపోయినా ఈ క్షణానికి బ్రతకగల తెలివితేటలు గలవాడివి. నిన్ను తేలిగ్గా చంపడం నాకు ఇష్టం లేదు, అందుకే నీతో బేరం పెడుతున్నాను. ప్రాణానికి ప్రాణం బేరం. నువ్వు నిన్ను పట్టుకున్న శోభారాన్ని చంపగలిగితే నీ భవిష్యత్తు శోభాయమానంగా వెలిగిపోతుంది. హ్యాండ్స్ అప్. వీళ్ళిద్దరిని నేను చంపలేదు. చూడు మిస్ శోభ, నీ రివాల్వర్ లో ఉన్న బుల్లెట్స్ మూలంగా వీళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడు నువ్వు కాదని వాదిస్తే ఇందులో ఏదో కుట్ర ఉందంటారు. అంతేకాదు సార్, ఆ రివాల్వర్ ఇంకా 4 బుల్లెట్స్ మిగిలిన్నాయి. వాటితో ఇంకెవరైనా హత్య చేయబడితే శోభారానికి చాలా ప్రమాదం. శోభ, ఎందుకైనా మంచిది తప్పించుకున్న 3వ వ్యక్తి దొరికే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏమిటి తాతయ్య ఇది? దొంగల భయంతో మినువులు అటక మీద దాశాం బాబు. వెంకటరామయ్య, వెంకటరామయ్య, ఎవరయ్యా ఈ మీసాల పెద్ద వెంకటరామయ్యని పేరు పెట్టి పిలిచేది? ఓర్ని నువ్వటయా పెద్ద పెద్దయ్యా? రా, మర్యాదలకి వెళ్ళావయ్యా. అసలు నా బాకీ ఇచ్చేది ఉందా లేదా? ఇంకా ధాన్యం అమ్మలేదయ్యా, అమ్మిన తర్వాత ఇచ్చేస్తాను. అమ్మాక జరుగుబాటు కోసం వాడేశానంటావు, ఇది మామూలేగా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, వారం రోజుల లోపల నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చావా? సరే సరే, లేకపోతే ఎట్టా వసూలు చేసుకోవాలా అట్టా వసూలు చేసుకుంటా. వస్తా. ఎవరు తాతయ్య వాడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు? తప్పు బాబు, అంత పెద్ద అయిన వాడు వీడు అనకూడదు. మరి తన నోటుకొచ్చినట్టు వాగచ్చా? ఎంత? వడ్డీతో సహా 1,00,000 రూపాయలు. అసలు మనకు అప్పెందుకైంది తాతయ్య? 3 ఏళ్లుగా పంటలు చేతికి సరిగ్గా రావడం లేదురా. 1 సంవత్సరం గాలివాన వచ్చి కొట్టుకుపోయింది. 2 ఏళ్లుగా వర్షాలు లేవు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి తిరిగి రాక అప్పులు చేయాల్సి వచ్చింది. సర్లే తాతయ్య, రేపు నాన్న అడిగితే తెచ్చిస్తాను. మీ నాన్న చేసే సాయాన్ని మీ అమ్మ ఒప్పుకోదు బాబు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అయితే తొందరలోనే నేను 1,00,000 రూపాయలు సంపాదించిపోతున్నాను. ఆ డబ్బు తెచ్చిస్తాలే.
నువ్వా? సార్ సార్ వాళ్ళు నన్ను వెంటాడుతున్నారు సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఆల్ రైట్. ఒళ్ళంతా బురదైంది, పద స్నానం చేయాలి. No, no. తగ్గు తగ్గు సిగ్గు సిగ్గు పిల్లకేమో పిచ్చి పట్టి చల్లగాలి రెచ్చగొట్టి నచ్చినంత కౌగిలించుకోనా కన్ని ఒళ్ళు పట్టు తప్పి సన్న చీర కట్టు జారి పుట్టు మచ్చ గుట్టు పట్టుకోనా తగ్గు 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 పువ్వంటిని తెనెంగిలి కానీకు కన్నె పెట్ట ఓ ముద్దుతో వయ్యారమే ఒళ్ళోకి నేను చేసుకుంటా జాబిల్లి పుట్టినాక జాదుళ్ళు పెట్టినాక నా డోరు చూడు అమ్మడు
సన్న చీర కట్టుదారే పుట్టు మచ్చ గుట్టు పట్టుకోనా నో నో తగ్గు తగ్గు బాబు, మీ నాన్నగారికి నేను చేసిన క్యాబేజీ కూర అంటే చాలా ఇష్టం. మర్చిపోకుండా ఆయనకు భోజనంలో పెట్టు. అలాగే బాబును బస్సు ఎక్కించి వస్తానమ్మా. అలాగే నాన్న. బాబు జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. నేను చూసుకుంటా కదా తాతగారు. జ్యోతి, మీరా? రెండత్తయ్య, రాజా కోసం వచ్చారా? అవునమ్మా. వాడిని చూడకుండా ఉండలేని ముసలి ప్రాణం దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఈ శరీరాన్ని ఇంత దూరం ఇడ్చుకొచ్చింది. అరే, వాడు ఇప్పుడే వెళ్ళిపోయాడత్తయ్య. అయ్యో రామా, మళ్ళీ అంత దూరం కాళ్ళు ఇడ్చుకుంటూ పోవాలి. భోంచేసి వెళ్దురు కానీ రెండత్తయ్య. రండి. వస్తున్నాడు. సీమటపాకాయ వచ్చేసిందే. థ్యాంక్ యూ సార్, వస్తాను. చిలిపిల్ల ఈ కాలనీలో వాళ్ళందరినీ ఇలాగే చేస్తుంటుంది. ఇట్స్ ఆల్ రైట్ సార్, మేమంతా ఏడు తొక్క బాధపడ్డ వాళ్ళమేనమ్మా. నానా, నీ క్యాబేజ్ కూర ఇష్టం అని అమ్మ చేసి పంపింది. భోజనంలో వడ్డించమని నాయనమ్మకు. వెరీ ఉదయ్, ఈ బొమ్మల్ని జాగ్రత్తగా లారీలో లోడ్ చేయించి షిప్ యార్డ్కి చేర్చండి. లెట్స్ హావ్ అవర్ లంచ్. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? సార్, ఇది వాడి పని అయి ఉంటుంది. వాడు అంటే? అదే సార్, మొన్న పక్క స్కూల్లో కుర్రాడొకడు నన్ను చూసి గుర్తుపట్టాడు. బహుశా వాడే. నాన్ సెన్స్. పోలీస్ రికార్డ్స్ లో నువ్వు చనిపోయిన వాడివి. అయినా ధైర్యంగా ఎందుకు ఉంచుకున్నాను? నువ్వు జాగ్రత్త పరుడు అని. సారీ సార్. నో, ఇలాంటి విషయాల్లో సారీలు పనికిరావు. ఆడపిల్ల క్యాన్సర్ వస్తే దాచుకోగలదేమో గాని కడుపు వస్తే దాచుకోలేదు. మనం అంతే. వాడెవడో వెంటనే ఆరాతి. అనుమానం నిజమైతే వాడి కోసం శ్మశానంలో గొయ్యితి. వాడే సార్. కమ్ ఆన్, క్యాచ్ హిమ్. పట్టుకుంటా. వాడు పక్క స్కూల్ స్టూడెంట్ కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు దారి కాచి పట్టుకోండి. ఓకే సార్. తప్పించుకున్నావు కదా, ఎలా తప్పించుకుంటావు చూస్తా. బాబు, ముసలివాణ్ణి, కళ్ళు కనిపించడం లేదు. కాస్త రోడ్డు దాటించు బాబు. అలాగే తాత. ఏ ప్రియా, ఆటో కూడా వేళపాలేదా నిన్ను? మహానుడా. అమ్మ నువ్వా?
సారీ సార్, ఆ రాజగాడు రామనగర్ బస్ ఎక్కి పారిపోయాడు. రామ్నగర్లో వాళ్ళ తాతయ్య ఉన్నాళ్లే. ఆ కుర్రాడు ఎవరనుకున్నావు? సిబిఐ ఆఫీసర్ విజయ్ కొడుకు. అలాగా? సర్లే, నువ్వు వెళ్ళి పృథ్వీపతి గారితో జరిగింది చెప్పు. ఓకే. ఏమిటి, రాజాను స్కూల్ దగ్గర ఎవరో చంపబోయారా? రామనగర్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడా? ఆ రాజా కోసం నన్ను రామనగర్ వెళ్ళమంటారా సార్? No. నువ్వు 6 రోజులు ప్యాలెస్ లోనే ఉండాలి. ఇక్కడున్న హెరాయిన్ మొత్తం వేరే చోటికి పంపండి. ఒకవేళ రైడింగ్ జరిగితే బొమ్మలు తప్ప ఆ వాజమ్మలకి ఏం దొరకకూడదు. సార్, ఎస్పీ కులకర్ణ గారితో రామనగర్ వెళ్ళి ఆ రాజా సంగతి నే తెలుస్తాను. ఓకే, ప్రొసీడ్. ఒళ్ళు నొప్పులుగా ఉంది తాతయ్య, అట్లే పెళ్లి పడుకుంటాను. అట్టగే బాబు, వసారాలో మంచం వేసి ఉంది, వెళ్ళి పడుకో. పోలీస్ స్టేషన్ అనుకుంటా ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నీ పని చూసా. ఓకే. హలో. హలో, పోలీస్ స్టేషన్. అవునమ్మా. రామ్నగర్ 41 నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయిని హత్య చేయడానికి ఎవరో హంతకులు ప్రయత్నిస్తున్నారు సార్. అలాగా? ఇటు నేను వెంటనే బయలుదేరాను. అమ్మా, నీకు రావాలని ఉంటే రమ్మంటున్నారు నాన్న. కదలికలో అల్లికలు అల్లికలో
ముద్దులతో ఎదలోనే నీతకాలు కలుసుకుని వీరి పొదలు మన కథలు కొనసాగే నీ ఆగడాలు. ఏ రాగము అనురాగమై ఏ కాలము చలికాలమై నువ్వు నేను నవ్వు పువ్వై విరిసిన తోటల్లో కన్నే దైవానై వరదై పొంగే వేళల్లో ఏ కోకిలా పాడదు ఏ వెన్నెలా కాయదు బంధమా అనుబంధమా బంధమా అనుబంధమా ఘుమ ఘుమలు పెదవులలో మధురిమలు రిమరిమలు విడిపోని ఈ జీవితాలు. తనువులలో తహతహలు తహతహలో తకధిములు తపనలలో చకచకలు ఒడి చేరే ఈయో. నీ ధ్యానమే నా ప్రాణమై నీ రూపమే ఆలాపనై. నువ్వు నేను నవ్వు పువ్వై విరిసిన తోటల్లో వేసవి గాలి ఆశల ధూళి రేపే వేళల్లో ఏ కోకిలా పాడదు ఏ వెన్నెలా ఏ వేళవో పాడదు నా వేదన తీరదు. బంధమా అనుబంధమా బంధమా అనుబంధమా. రా నాన్న జ్యోతి రాలేదా బాబు? హలో పోలీస్ హెడ్ క్వార్టర్స్, నేను విజయ్ మాట్లాడుతున్నాను. రామ్నగర్లో జరిగిన 2 హత్యల్లో చనిపోయిన మనిషిని నేను గుర్తించాను. వాడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న జడ్ అనే పేరు గల వ్యక్తి. వెంకట్రామయ్య గారి హత్య ఎవరు చేశారో వెంటనే తెలుసుకోవాలి. ఆ వివరాలు రాజా, ఫోన్ ఎందుకు కట్ చేశావు? ఎందుకంటే తాతయ్యని చంపినోడు నేను చూశాను గనక. చూసావా? అవును, నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. ఆ రోజు చచ్చినోడు బ్రతుకున్నాడంటే నువ్వు నమ్మలేదు. ఈ రోజు చంపినవాడు నేను చూశానన్నా కూడా నువ్వు నమ్మవు. చూడు రాజా, ఒక మనిషిని చూపించి హంతకుడంటే న్యాయస్థానం ఒప్పుకోదు. తగిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. కొడతానని భయం వేసి తీసేసావా? కాదు, ఇప్పటికే మీ తాతయ్య బాధపడుతున్నావు, ఇంకా నిన్ను ఏడిపించడం దేనికిలే అని.
లేకపోతే అలా కూర్చొని పోతావే. ఎప్పుడు మీ నాన్నకి ఐడియా ఇచ్చేవాడువేగా, నువ్వు ఒక మంచి ఐడియా అవ్వకూడదు. సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. మిస్ శోభ, హెరాయిన్ కేసులో పట్టుబడ్డ 3వ ముద్దాయి రామ్నగర్లోని వెంకట్రామయ్యతో పాటు చనిపోయి ఉన్నాడు. అసలు అతను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, ఆ ఇంటి వాళ్ళకి అతనికి సంబంధం ఏంటి అనే విషయాలు ఆచూకీతి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. ఇప్పుడే శోభను స్పెషల్ డ్యూటీ మీద రామ్నగర్ పంపించాను. ఇప్పుడు చేయవలసింది అది కాదు సార్. మరి మిస్టర్ దట్ శవం కోసం ఎవరొస్తారో తెలిస్తే. ఎవరూ రాలేదు. కార్పొరేషన్ వాళ్ళు ఖననం చేయడానికి తీసుకెళ్లారు. శవాన్ని తీసుకెళ్లారు. దే ఆర్ ఆన్ ది వే. ఖననం జరగకముందే శవాన్ని మాయం చేస్తారు. ఎందుకు భయపడతావు? నువ్వు మనిషివి కాదు, పశువి. యూ బ్లడీ ఫూల్. సర్కార్, నోరు జారిని ఈ పిల్లతల నరికేస్తాను. నో 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 నో, ఇది నన్ను ఫూల్ అంది. అలౌ చేస్తే ఇది రాస్కెల్ అంటుంది, అది ఇడియట్ అంటుంది, ఇంకోటి బాస్టర్డ్ అని కూడా అంటుంది. అందుకే ఈ పృథ్వీపతి మీద నన్ను జారితే బ్రతికున్నంతకాలం శిక్ష. పసితనమా? పరువంతో బాబు, మీ కాళ్ళు పట్టుకుని పిల్ల, దాన్ని వదిలేయండి బాబు. తరిం కొట్టించాలి కానీ కాళ్ళు పట్టుకోకూడమ్మా. ఈ ముసల్దాన్ని లాగిపారేయండి. ఎంత ధైర్యమే నీకు? కాదు. అలాగా? నీ చుట్టూ ఇంతమంది నాగరికులున్నారు, మొలతాడు కట్టిన మగాళ్ళున్నారు. ఎక్కడ? ఒక్కడిని ఇవ్వడానికి వాళ్ళు రానక్కర్లేదురా. ధైర్యం ఉంటే నా మీద చేవే. వెరీ గుడ్. పరాయాడదాన్ని తల్లిగా చెల్లిగా చూసే ఈ సమాజంలో తల్లి చెల్లిని కోరాడనే రాక్షసుడిగా ముద్ర పడకుండా ఉండాలి. తల్లిని గౌరవించి చెల్లిని అభిమానించే మగవాళ్ళు ఇంకా బ్రతికున్నారమ్మా.
మళ్ళీ నడిబజార్లో నలుగురిలో ఆడపిల్ల మీద చెయ్యి వేసిన వాడి బ్రతుకు ఇదే అని అందరికీ అర్థం. నన్ను కోరుకోవడం అది మీ అందరి కళ్ళ ముందు చెరిగిపోవాలంటే నేనేం చేయాలి? మీకు సమాధానం నాకు ఏ కాళ్ళు నా చేత పట్టించాడో ఆ కాళ్ళే నరికేయడం. ఇప్పుడు నువ్వు ఆయన కొడుకుని తెలిసి నిన్ను చంపేస్తాడు. నాకు ఎదురు తిరిగిన వాళ్లకు ఎలాంటి శిక్షలు వేస్తానో శాంపిల్ చూపించడానికి ఈ పని చేశాను. విక్రమ్, ఇక నీ శిక్ష మిగిలింది. శిక్ష? నువ్వు చేసిన దారుణానికి నీ నరాలు తెంపడమే నీకు తగిన శిక్షరా? నేను మనిషిని కాను మృగాన్ని అని అది బిరుదిచ్చింది, చచ్చింది. ఇప్పుడు మృగంలా నిన్ను కాల్చేస్తాను. వెనకపాటుగా మీదబట్టం మగతనం కాదురా పిరికి పంద. సింహాన్ని బంధించవచ్చేవో కాని దానితో సరసాలాడలేవురా నువ్వు. అలాగా? ఇప్పుడు వీళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. నేను విక్రమ్నిరా. సాహసానికి పౌరుషానికి మారు పేరు నేను. ఇంకా నీకు ఛాన్స్ ఉంది. కాళ్ళు పట్టుకోనక్కర్లేదు, చండి అంటే చాలు. ప్రాణాల కోసం పరుగులు తీసే పిరికి పందను కాదురా నేను. నువ్వు చిందించిన ఒక్కొక్క రక్తపు బిందువును అమరవీరులకు అంకితం చేసి ఆత్మార్పణ చేస్తాను గాని క్షమాపణ చెప్పను. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. అచ్చ తెలుగులో చెప్తే అందరికీ అర్థమవుతుందని సిగ్గుపడుతున్నావేమో. పోనీ ఇంగ్లీష్ లోనైనా సారీ అని ఒక మాట చెప్పు. ఆంగ్లేయులను అదరగొట్టిన మన్నెంపులి అల్లూరికి వారసుండిరా. నేను చెప్పను. కాల్చరా, కాల్చు. ఎన్ని గుళ్ళు ఈ శరీరాన్ని చీల్చినా నా శరీరం చస్తుందేమో కాని నా ఆశయం చావదు, నా పౌరుషం చావదు, నా ఆవేశం చావదు. ఈ విక్రమ్ శరీరంలోంచి రాలిపడ్డ ఒక్కొక్క రక్తపు బిందువు కోటాను కోట్ల మందికి పౌరుషాన్ని ఇస్తుంది, నీ అంతం చూస్తుంది. వెళ్ళిపోండి, అందరూ ఇళ్లకు వెళ్ళిపోండి. ఎవరైనా వాడి శవాన్ని దహనం చేస్తే వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. వెళ్ళండి. బాబు విజయ్, నీ తండ్రి తలవంచని పౌరుషవంతుడ్రా. నాకు ఈ స్థితిని తెచ్చిన ఆ పృథ్వీపతిని చట్టానికి అప్పగించటానికి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి కావాలి. అవును బాబు, చట్టపరంగా వాణ్ణి ఉరికంబం ఎక్కించలేని పక్షంలో ఇలాగే వాణ్ణి నడి రోడ్డు మీద కాల్చి చంపే కన్న తండ్రి కోరిక ప్రమాణం చేయి బాబు. మహాలక్ష్మ, ఇక నుంచి వీణ్ణి నీ బిడ్డగా పెంచు. పృథ్వీపతి, నువ్వు ఇన్స్పెక్టర్ విక్రమ్ కొడుకు కదా? అస్థి పంజరాల మీద అంతస్తులు కట్టుకుంటున్నావన్న మాట. పెరిగి పెద్దవాడవై పోలీసు అయ్యావన్నమాట. నీ చేతులకు సంకెళ్ళు వేయించడానికి. నేను కోరుకుంటే ఈ చేతులకి పూల సంకెళ్ళు పడతాయే కాని నేను కోరుకున్నా కోరుకోకపోయినా ఈ ఇనప సంకెళ్ళు మాత్రం పడవు. ఇన్నాళ్ళు
నీ దినాలు బాగున్నాయి గనుక పూలమ్ముకున్నావు. ఇప్పుడు నీకు దినం పెట్టే రోజు దగ్గర పడింది గనుక కట్టెలమ్ముకోక తప్పదు. రెచ్చగొట్టిన వాడి తల పుచ్చకాయలా పగలగొట్టడం మాకలవాటు. రెచ్చిపోయిన వాణ్ణి పిచ్చివాడిలా జైలు గోడల దగ్గరకు తరుముకెళ్ళటం నాకలవాటు. అసలు ఈ యమకూపం నుండి నువ్వు బయటపడితే కదా. ఇది యమలోకమైన అర్థం తెలియని మయలోకమైన నేను తిరిగి వెళ్ళటం ఖాయం. చూసావా, ప్రతి ఒక్కడి చేతిలో గన్ ఉంది. ఆ గన్స్ లో బుల్లెట్స్ ఉన్నాయి. నేనొక్కసారి కనుసైగ చేస్తే నీ శరీరాన్ని జల్లెల్లా చేస్తాయి ఆ బుల్లెట్స్. మారణాయుధాలు సరఫరా చేసే నీకు ఆటం పవర్ గురించి వివరంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఒక్క బుల్లెట్ కూడా నన్ను చేరకముందే దీన్ని పేలిస్తే నేను, నువ్వు, ఈ భవంతి మొత్తం భస్మీపట్లం అయిపోతాం. ఏమిట్రా ఆలోచిస్తున్నారు? నాతో పాటు భస్మీపట్లం అయిపోవాలంటే కాల్చండి, లేదా ఆ తుపాకులు కింద పెట్టండి. Come on, put your guns down! నువ్వు కనుసైగ చేయటం కాదు కదా. ఇప్పుడు నీ కంఠనాళాలు తెగిపోయేలా కాల్చండి అని అరిచిన వాళ్ళు కాల్చలేరు. ఎందుకంటే తుపాకులు వాళ్ళ చేయి జారాయి, ధైర్యం వాళ్ళ గుండెల్లోంచి జారిపోయింది. పాలాక్షుడికి 3 కళ్ళుంటే నాకు 1000 కళ్ళున్నాయిరా. నన్నెవరూ జయించలేరు. వృద్ధిపతి, ఇప్పుడు నిన్ను చంపటం లేదు. ఎందుకో తెలుసా? కన్ను మూసి తెరిచే లోపు నువ్వు చావటం నాకు ఇష్టం లేదు. నా తండ్రిని నువ్వు కాల్చి చంపినట్టు నిన్ను నడివీధిలోకి ఈడ్చుకు పెడతాను. ప్రజలందరూ చూస్తుండగా అంతవరకు నేనే నీకు ఆయుష్ పోస్తున్నాను. ఆగు, ఇంత దూరం వచ్చి శవాన్ని వదిలిపెట్టిపోతున్నావే? నాకు కావాల్సింది శవం కాదు, ఎదురు చూసిన గుంటనక్క అడ్రస్. అది దొరికింది. ఆ శవాన్ని నీ ఖర్చుతోనే తగలబెట్టుకో. కార్పొరేషన్ కెందుకు ఖర్చు దండగా. ఈ కొడుకు ఎక్కడ చెప్పు. చూడండి, మిమ్మల్ని ప్రశ్నించాలని వచ్చాను. కానీ ఇలాంటి సమయంలో మిమ్మల్ని ప్రశ్నలతో వేధించడం మంచిది కాదని నిర్ణయించుకున్నాను. మీరు ఒంటరిగా ఉండడం కూడా ప్లీజ్, మీ తండ్రి గారిని చంపిన హంతకుణ్ణి పట్టుకోవడంలో మా సహకారం కావాలంటే మీరు నా దగ్గర ఉండడం శ్రేయస్కరం. అలాగే వస్తాను. తగిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అప్పుడే అపరాధికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. బాలు, నా తలెక్కడ? ఎక్కడిచ్చారా? ఏమైంది సార్? ఆ కుర్ర సన్నాసి మళ్ళీ వచ్చాడు. నా తలపోయాడు. మీ తల మీ నెత్తి మీదే ఉంది కదా సార్. షటప్! నా తల కాదు, బొమ్మ తల. పదండి, ఎక్కడున్నాడో విద్దాం. ఏమిట్రా, డిటెక్టివ్ అవుతానని చెప్పి డకాయిట్ అవుతున్నావురా? అది కాదు నాన్న, పట్టుకుంటే లక్షగాడు చచ్చిపోయాడని చెప్పావే, వాడి చేతులతో చేసిన బొమ్మిది. నిజంగా? అవును.
దేనికి తెచ్చావు? వాడు వేలు ముద్రల కోసం తెచ్చాను. సాక్ష్యాధారాలు కావాలన్నాగా. రాజా, ఇప్పుడు నిజంగా ఒప్పుకుంటున్నాను రా, నువ్వు తెలివి కలవాడి. రియల్లీ ఆర్ గ్రేట్. రేపు సూర్యుడు ఉదయించగానే ఆ ఉదయగాన్ని ఉదయ్ అస్తమించిపోవాలనుందా? లేదు సార్, ఈ పొరపాటు ఆ పసివాడెవడో నాకు తెలుసు. నిన్ను గుర్తుపట్టాడని తెలుసు. 10 ఏళ్ల వాడే నీకు 100 ఏళ్ళు నిండిపోయేలా చూస్తున్నాడు. సార్ వద్దు సార్, నాకు ఆఖరి ఛాన్స్ ఇవ్వండి సార్. నీకు ఛాన్స్ ఇస్తే నాకు బ్రతికే ఛాన్స్ పోతుంది. సాక్ష్యాలు దొరకకుండా ఇన్ని సంవత్సరాలు నెట్టుకొస్తున్న ఈ పృథ్వీపతి నీ అసమర్థత వల్ల సాక్ష్యానికి దొరికిపోయేలా ఉన్నాడు. దొరకనివ్వండి సార్. వాళ్ళు నా వేలు ముద్దలు సంపాదించే లోపు నేను ఆ కుర్రాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఆ పసివాడు నీకు దొరక్కపోతే ఈ యముడికి దొరుకుతాయి నీ ప్రాణాలు. ప్రొసీడ్. మొత్తానికి మీ వాడిని హీరోలా తయారు చేస్తున్నారే. వాడి చిన్నప్పటి నుంచి డాషింగ్ నేర్చుకురానండి. జస్ట్ లైక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నాన్న, వీడే తాతని చంపింది. మిస్టర్ విజయ్, మీ వాడి బ్రెయిన్ మార్వలెస్. ఈ వేలి ముద్రలు నిజంగా ఉదయవే. మేము వెంటనే ఆర్ట్ స్కూల్ మీద రైట్ చేయిస్తాం. వద్దు సార్, ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ జోక్యం కలుసుకునే కంటే ఆ సిబిఐకే వదిలేస్తే మంచిదని నా ఉద్దేశం. యాజ్ యు లైక్. కంగ్రాచులేషన్స్ మై డియర్ బాయ్. నీ మొదటి కేసే విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఎందుకు నాన్న నోరు మూసావు? నన్ను అతని గురించి ఆఫీసర్ గారికి చెప్పనివ్వలేదే? పోలీసులను కూడా అనుమానించటం గూఢచారుల హాబీ. ఇప్పటికైనా చెప్తారా మీరు ఎందుకు అక్కడ ఒంటరిగా ఉన్నారని? నా కథ వినటానికి అంత బాగుండదులేండి. మీరు భర్త దగ్గర ఉండకుండా రామ్నగర్ లో ఎందుకుంటున్నారో తెలిస్తే ఆ రోజు హత్యలు జరగడానికి కారణం ఏమైనా దొరుకుతుందేమోనని. హలో మిస్టర్ జయరామ్, ఈ హెడ్ మోల్డ్ హెడ్ క్వార్టర్స్ లోనే కీప్ చేయమని చెప్పండి. అలాగే సార్. హలో హలో ఆ వేలుముద్రల ఫైల్ నాకు పంపించండి. హలో హలో ఏమిటి, ఎవరు మాట్లాడడం లేదా? హలో యూ కెన్ గో. హలో విజయ్, మీరా? విజయ్ ఎవరు మాట్లాడడం లేదని ఆవిడంటే కంగారు పడ్డాను. ఆవిడ ఎవరు? తర్వాత చెప్తాను గానీ ఇప్పుడు మీరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏం లేదు, హెరాయిన్ కేసు సాల్వ్ చేయడానికి క్లూ దొరికింది. ఈ మధ్య జరిగిన హత్యలన్నిటికీ ఈ స్మగ్లింగ్ ముఠాతో సంబంధం ఉందని వాళ్ళ కేంద్రానం ఆర్ట్ స్కూల్ అని నా అనుమానం. మన ఇద్దరం అక్కడికి నువ్వు రెడీగా ఉంటే పికప్ చేసుకో. తమరగా అప్పుడంతా మనుషులు చాపుతాడే. చూస్తానే, పోలీసులు ఫోన్ చేయి. అక్కడి నుంచి కదిలారంటే పదేస్తాను. మా నాన్నగారు వచ్చి మమ్మల్ని అడితే ఇన్స్పెక్టర్ శోభారాణి ఇంటి దగ్గర ఉన్నారని చెప్పు. రాజా వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉందని చెప్పు. ఆ దుర్మార్గుడు యారో మాకు తెలియదు సార్. బాబు కోసమే వచ్చి ఉంటాడు. మా ఇద్దరు పిల్లలు పాంగలు కొట్టాడు. బాబు ఏమైపోతాడోనని నాకు వరీగా ఉంది. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మీకు తెలుసా? నాకు తెలుసు అంకుల్. రాజా మహారాజ్ గారు ఎక్కడున్నారు పాప? ఎస్ఐ శోభారాణి ఇంటి దగ్గర ఉంటామని చెప్పమన్నారు. థ్యాంక్స్ పాప, నీకు మంచి బహుమానం ఇప్పిస్తాను. స్వీట్ గర్ల్. ఈ ఆర్ట్ స్కూల్ అంతా ఖాళీగా ఉందంటే పిట్టల విషయం తెలుసుకుని జారుకుని ఉంటారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? బహుశా మా ఇంటికే వెళ్ళి ఉంటారు, రాజా కీడు చేయటానికి. మీరేం భయపడకండి, మన ప్లాన్ గురించి అంతా కులకర్ణి గారికి చెప్పేశాను. ఆయన మీ అబ్బాయిని సేవ్ చేస్తారు. కులకర్ణితో చెప్పావా? అవును, ఇందులో తప్పే ఉంది. ఆయన నాకు బాసేగా. కొంప ముంచావు. అతనికి దేశద్రోహులతో సంబంధం ఉంది. ఫోన్ అవుతుంది, ఇంట్లో ఎవరు లేరు.
ఎవరు మాట్లాడేది? నేను అంకుల్ ప్రియాని మాట్లాడుతున్నాను. నేనమ్మా విజయ్ని. రాజా అక్కడుంటే పిలు. రాజా మామయ్య గారు ఎస్ఐ శోభారాణి ఇంటి దగ్గర ఉంటావని నాతో చెప్పారు. రాజాకి ఏం పర్వాలేదు అంకుల్. ఈ విషయం ఎస్పీ కుల్కర్ణి గారితో కూడా చెప్పాను. ఆ ప్రియ కూడా నువ్వు చేసిన తప్పే చేసింది. రాజా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడని ఎస్పీ కులకర్ణి గారితోనే చెప్పింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళమ్మ అంటే జ్యోతి ఆ చనిపోయిన వెంకట్రామయ్య గారి కూతురు. జ్యోతి వెంకటరామయ్య గారి కూతురే కాదు, నాకు భార్య, రాజాకు తల్లి. కమాన్, ఏ ప్రమాదం జరగకుండా వాళ్ళని కాపాడాలి. సారీ సార్, మీ గురించి వివరాలు తెలుసుకోకుండా తొందరపడ్డాను. లైఫ్ లో పార్ట్నర్ని కాలేకపోయినా డ్యూటీలోనైనా పార్ట్నర్ అవుతాను. నీకోసం భయంతో వణికిపోయానురా. కొంచెం ఆలస్యం అయి ఉంటే ఆ దుర్మార్గులు చంపేసి ఉండేవాళ్ళమ్మా. శబ్దం ఉంటుంది. అమ్మ జ్యోతి, ఆ పృథ్వీ బతికాడి. నువ్వు రాజ్యం తీసుకుని తొందర లోపలికి వెళ్ళు. సరే బాబు. ఓ నువ్వా? విక్రమ్ గారిని హతమార్చాక వాడి కొడుకును పెద్ద చేసింది గాక ఇప్పుడు వాడి కొడుకును కూడా నా మీదకి యుద్ధానికి సిద్ధం చేశావన్నమాట. లేదు లేదు. ఎక్కడ దాచావు రాజాగాడిని? రాజా ఇంటికి రాలేదు. పృథ్వీకి ఈ పృథ్వీపతే పతిగా ఉండాలి గాని మధ్యలో ఎవరు అడ్డు రాకూడదే. చెప్పు రాజా. నిజంగా నాకేం తెలీదు. తెలీదు? రే రాజా, నువ్వు మీ అమ్మ బయటికి రాకపోతే ఈ ముసలిదాని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వినిపించిందా దీని చావుకేక? విన్నావా దీనికి ఆవుకేక? జ్యోతి, ఆ రోజు నీ పెద్ద కొడుకును చంపాను, చిన్న కొడుకును వదిలేశాను. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉందని తెలిసి బాలవర్ధరాజు పట్టుకున్నట్టు ఈ బాలరాజు నా ప్రాణం మీదకు తెచ్చాడే. వాణ్ణేం చేయొద్దు, నీకు దండం పెడతాను. నువ్వు జోడించిన ఈ చేతులకు విలువ లేదు. నీ భర్త చేతులు జోడించాలి, నాకు లొంగిపోవాలి. అంతవరకు వీడు నా దగ్గరే ఉంటాడు. తెల్లారేసరికి నీ మొగుడు ఉద్యోగం వదిలేసి నా దగ్గరకు రాకపోతే వీడు బ్రతకడు. ఆగు! అహంకారం పరులు గమ్మిన నీ మొగుడు కళ్ళు తెరిపించడానికి ఇది నా చిరు కానుక. చూడు, నీ భర్త నా దగ్గరకు ఒంటరిగా రావాలి. పోలీసుల సాయం కోరకూడదు, గుర్తుంచుకో. చూసారా, నా భయం మరోసారి రుజువైందండి. అత్తయ్య భయానికి బలైపోయింది. ఇప్పుడు బలి కాబోతున్నది మన రాజా. మీరు ఉద్యోగం మానేసి తన దగ్గర బానిసగా బ్రతకాలని, పోలీసుల సహాయం లేకుండా తన దగ్గర ఒంటరిగా రాకపోతే బాబుని చంపేస్తారని పృథ్వీపతి బెదిరించాడు. జ్యోతి, వాడి చేతుల్లోంచి రాజాని నేను కాపాడలేనని భయపడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు నాకు మధ్య ఉన్న ఆత్మీయతకు, బంధానికి నిప్పు పెట్టి నా పట్టుదలను వదిలేయమంటావా? మీ బిడ్డని నీకు అప్పచెప్పడానికి వాడికి బానిసగా బ్రతకమంటావా? వద్దండి, వద్దు. ఏ స్త్రీ తన భర్తను పరాయి వాడి దగ్గర బానిసగా బ్రతకాలని కోరుకోదండి. అయితే నన్ను వెనకంజ వేయించాలని చూడకు. లేదండి, ఇన్నాళ్ళు ఏ రక్తపాతానికైతే భయపడ్డానో అది జరిగిపోయింది. ఏ బిడ్డ ప్రాణాలు పోతాయని వణికిపోయానో ఆ బిడ్డ ఆ కర్కోటకుడి చేతుల్లో చిక్కుకుపోయాడు. వాడిని బ్రతికించుకోవడం కోసం మీరు లొంగిపోతే మన కుటుంబం మొత్తం చనిపోయినట్టేనండి. జ్యోతి, భర్త నుదుట వీర తిలకం దిద్ది భార్య పంపించిన తర్వాత ఈ పుణ్యభూమిలో ఏ వీరుడికి అపజయం లేదండి. వెళ్ళండి, విజయమో వీర స్వర్గమో అనుకుని ఆ పృథ్వీపతిని చీల్చి చండాడండి. గ్రామ ప్రజలారా,
నేనేమిటో మీకు తెలుసు, నా పవర్ ఏమిటో మీకు తెలుసు. మనిషి గాని, మృగం గాని, పశువు గాని, పసిపిల్లలు గాని ఎవ్వరూ వీధుల్లో ఉండడానికి వీల్లేదు. ఎవరు సాయం కోరినా నా అనుమతి లేనిదే ఎవ్వరూ గడప దాటి బయటికి రాకూడదు. వెళ్ళండి. నా గొంతు తప్ప ఏ గొంతు మిమ్మల్ని పిలవకూడదు. నా పిలుపు తప్ప ఏ పిలుపు మీకు వినపడకూడదు. వెళ్ళండి. పర్వంలో కురుక్షేత్ర సమరం, మానవుడో దానవుడో తేల్చుకునే సమయం. నవభారత పర్వంలో కురుక్షేత్ర సమరం, మానవుడో దానవుడో తేల్చుకునే సమయం. దీని అంత ఈ దురంత ప్రజాహంత అంతానికి సవ్యసాచి నేనై, సవ్యసాచి నేనై నడిపిస్తా సంగ్రామం. ఈ అంతిమ సమరానికిదే నా శంఖారావం, నా శంఖారావం. ఎదనొట్టిన భరతమాత ముద్దు బిడ్డ అల్లూరి పౌరుషాగ్ని. అతిహేయులు ఆంగ్లేయుల తుపాకులకు ఎదనొట్టిన భరతమాత ముద్దు బిడ్డ అల్లూరి పౌరుషాగ్ని. మీ కత్తుల నిండగా అవి కణకణ మండగా, మీ కత్తుల నిండగా అవి కణకణ మండగా. పగబట్టిన పాండవులై, సిగబట్టిన ద్రౌపదులై, నవ విప్లవ జ్యోతులై కదలి రండి కదనానికి. కాలరుద్రులై, కాలరుద్రులై. నవభారత పౌలో కురుక్షేత్ర సమరం, మానవుడో దానవుడో తేల్చుకునే సమయం. శిశువులనే హతమార్చిన అలకంసుని ఖననానికి, పడతులనవమానించిన దుర్యోధన దహనానికి. శిశువులనే హతమార్చిన అలకంసుని ఖననానికి, పడతులనవమానించిన దుర్యోధన దహనానికి. భగత్ సింగ్ వారసులై, ఉగ్ర నారసింహులై. భగత్ సింగ్ వారసులై, ఉగ్ర నారసింహులై, బాలచంద్ర సోదరులై. భద్రకాళి జిహ్వలై, బాలచంద్ర సోదరులై, భద్రకాళి జిహ్వలై. తరలి రండి పొరలి పొంగి వైతరణి. వాగినిలా, వాగినిలా. నవభారత పర్వంలో కురుక్షేత్ర సమరం, మానవుడో దానవుడో తేల్చుకునే సమయం.
నవభారత పర్వంలో కురుక్షేత్ర సమరం మానవుడో దానవుడో తెలుసుకునే సమయం ఈనియంత ఈ దురంత ప్రజాహంత హంతానికి సవ్యసాచినేనై నడిపితా సంగ్రామం ఈ అంతిమ సమరానికి నా శంకారావం. విజయ్, కేవలం నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు గనుక నువ్వింకా బ్రతికే ఉన్నావు. నిన్ను చంపడానికి ముందు జనాన్ని జాగృతం చేయటం నా ధ్యేయం గనుక నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. ఈలోగా ఈ కళ్ళు తెరిపించడానికి నేను చేసిన ఘనకార్యం ఎలా చూడు. నాన్న, ఇప్పుడు నా ప్రాణాలు ముఖ్యం కాదు, ఆ దుర్మార్గుడు కాళ్ళు చేతులు విరక్కొట్టు. వింటున్నావుగా పసివాడి గుండె ధైర్యం? వాడికి రక్తం పంచిన ఈ తండ్రి చివరి వరకు పోరాడి గెలుస్తాడు గాని పిరికితనంతో బానిసగా బ్రతకడు. పిరికితనం కాకపోతే ఇంతమంది జనాన్ని తోడెందుకు తెచ్చుకున్నావు? మిస్టర్ కులకర్ణి, ప్రజల్ని కాపాడే బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యండి సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలపడానికి సిగ్గులేదు. షాడప్ పృథ్వీపతి, సింహం బోన్లోకి వచ్చింది, చూస్తావెందుకు? కాల్చిపారే. ఒక్క విజయ్ చనిపోయినా మిమ్మల్ని వేటాడడానికి ఎంతమంది ప్రజానీకం సిద్ధంగా ఉన్నారో చూడు. ఒక్కరిని కాల్చి చంపితే కన్ను మూసి తెరిచేలోపు చెట్టుకొకడు పుట్టకొకడు పరారైపోతారు. మీ వెనక ఉన్న వాళ్లకు గుండె ధైర్యం లేదు, మీ తుపాకుల్లో గుళ్ళు లేవు. నిశ్శబ్దం అయిపోయిన మీ వాళ్ళ తుపాకులను చూసి నిబెరపోతున్నావా? అటు చూడు. తెలుసుకోవాలని పట్టుకో. పిచ్చి పిల్ల, తెలియక చేసింది తప్పు కాదులే. ఈ అంతిమ సమరానికి